ఈ ఎండలో వెళ్ళేసి రాగానే వామిటింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి సార్. అవి దాన్ని ఎలాగా మనం తగ్గించుకోవాలి, ఆ వామిటింగ్స్ అలాంటివి? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వామిటింగ్స్ అనేది అయితే హెడేక్ లేదా తలనొప్పి దాంతోపాటు వాంతులు అనేది ఒక డేంజర్ సైన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అది సింప్లెస్ట్ ఆఫ్ ద మనం చాలా వరకు ఎండలోంచి వచ్చిన తర్వాత ఎండలోంచి వచ్చాం కాబట్టి వాంతులు అవుతున్నాయి అని ఇగ్నోర్ చేస్తాం. అదే అగైన్ ఇందాక మీరు అడిగినట్లు CSVT ఏదైతే అనుకున్నామో దానికి మేజర్ వార్నింగ్స్ అయిన అవ్వచ్చు. సో ఈ సింప్లర్ టర్మ్స్లో మాట్లాడుకోవాలి అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోవడం వల్ల బాడీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి బాడీ డిస్రెగ్యులేషన్ అంటాం, టెంపరేచర్ డిస్రెగ్యులేషన్ వల్ల కొంతమందికి బీపీ పెరగడం కానీ బీపీ తగ్గడం కానీ జరగచ్చు. దానివల్ల కళ్ళు తిరిగి వాంతి వచ్చినట్టు అనిపించడం కానీ వాంతులు రావడం కానీ జరుగుతాయి. రెండు, ఆ CSVT ఏదైతే అనుకున్నామో ఇందాక, ఆ బ్రెయిన్లో రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల, ఆ వీన్స్ అనేవి బ్లాక్ అవ్వడం వల్ల స్ట్రోక్స్ వస్తాయి, వీనస్ స్ట్రోక్ అంటాం. దానిలో ప్రిడామినెంట్ ఫస్ట్ కంప్లైంట్ హెడేక్ ఉంటుంది, తలనొప్పి, చెప్పలేనంత తలనొప్పి ఉంటుంది. ఆ తలనొప్పి ఎక్కువైపోయి దాని తర్వాత వామిటింగ్స్ వస్తాయి. మిగతా బ్రెయిన్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయంటే బ్రెయిన్ డిసీజెస్లో ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో అలా ఉండకపోవచ్చు. దీనిలో సింపుల్ హెడేకే ఉంటుంది. బట్ ఆ హెడేక్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ 24 to 48 hours. ఈరోజు స్టార్ట్ అయింది అనుకోండి, కంటిన్యూస్ హెడేక్ ఉంటుంది, ఈరోజు రేపు 2 రోజులు ఉంటుంది. సో అది పెరుగుతూ ఉంటుంది, హెడేక్ సివియరిటీ పెరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనం దాన్ని ఒక వార్నింగ్ సైన్ లాగా కన్సిడర్ చేసి జాగ్రత్తలు పడాలి. మన ఈ బ్రెయిన్ స్ట్రోక్, ఈ ఎండ వల్ల వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ని మనం అరికట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలు అగైన్ అన్నిటి ఒకటే సింపుల్ ఫండా. ఫస్ట్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అడిక్వేట్ అమౌంట్స్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడు రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఈ మజ్జిగ లాంటివి కానీ కోకోనట్ వాటర్ రెగ్యులర్గా ఎలక్ట్రోలైట్స్తో రీప్లేస్ చేసుకోవాలి. పీక్ హీట్ ఏదైతే టైం ఉంటుందో మనకి మార్నింగ్ 10 to 4 కానీ 11 to 4 కానీ ఆ పీక్ టైంలో అవాయిడ్ చేసుకోవాలి. పల్చటి బట్టలు వేసుకోవాలి. స్వెట్ ఆపరేట్ అవుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి. కంఫర్టబుల్ లైట్ కలర్ బట్టలు వేసుకొని ట్రావెల్ చేయాలి. సో ఇంకొకటి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అని అన్నారు కదా, ఎలాంటి వారికి ఆ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది? ఫిట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అంటే అగైన్ మళ్ళీ దీనిలో కూడా కేటగిరీస్ వైజ్ మనం మాట్లాడుకోవాలి. ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వల్ల ఫిట్స్ రావచ్చు. సోడియం తగ్గిపోవడం వల్ల కానీ సోడియం మరీ ఎక్కువైపోవడం వల్ల కానీ ఫిట్స్ రావచ్చు. ఆల్రెడీ ఫిట్స్ రిస్క్ ఎవరికైతే ఉంటుందో, అంటే చిన్నప్పటి నుంచి కొన్ని వేరే కారణాల వల్ల ఎవరికైతే ఫిట్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాంతోపాటు వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఫిట్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల బ్రెయిన్లో స్ట్రోక్ రావడం వల్ల కానీ, బ్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియాస్గా రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కానీ, దాని వామిటింగ్స్ అవ్వడం వల్ల కానీ ఫిట్స్ రావచ్చు. సో డాక్టర్ గారు, ఈ ఎండలో, ఈ సమ్మర్లో ఈ ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనం ఇవన్నీ అరికట్టొచ్చు అంటారా? కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే, ఈ ప్రాణాయామ అలాంటివి చేస్తూ ఉంటే మనం వీటి నుంచి దూరంగా ఉండొచ్చు అంటారా? ఎక్సర్సైజ్కి దీనికి సంబంధం ఏం లేదు యాక్చువల్గా. ఇక ఎక్సర్సైజ్ ఏ టైంలో చేస్తున్నాము, ఎంత సివియర్గా చేస్తాము, ఎంత స్ట్రెనియస్గా చేస్తాము అనేది మ్యాటర్స్ హియర్. బికాస్ ఎక్సర్సైజ్ వల్ల కూడా బాడీలోంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏ టైంలో చేస్తాము, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఏది చేసినా కూడా మళ్ళీ అల్టిమేట్గా ఫండా ఒకటే, ఆ వాటర్ రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆల్వేస్ గుడ్. దానికి సమ్మర్లో బ్రెయిన్ మీద పడే ఎఫెక్ట్ కానీ, వేడి వల్ల బ్రెయిన్ మీద పడే ఎఫెక్ట్ కానీ డైరెక్ట్ రిలేషన్ అంటే ఏమీ లేదు.